హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు మన ఎన్టీపీసీలో భాగంగా యాప్టిట్యూడ్ నుంచి సింప్లిఫికేషన్ అనే చాప్టర్ నుంచి థర్డ్ వీడియో చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 1, 1 3/4 మైనస్ ఆఫ్ 1 1/5 ప్లస్ 1 5/8. దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, సో 1 3/4 ఉంది, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దాన్ని ఇంప్రూపర్లోకి చేంజ్ చేసి ఏమవుతుంది? సో 1 3/4 కదా, 4 into 1 4 plus 3 7/4 minus of 5 into 1 6 plus 5 into 1 5 plus 1 6 అంటే minus 6/5 plus 8 into 1 8 into 1 8 plus 5 13/8 is equals to. సో చూడండి, 4 5 8 ఎల్సిఎం ఏమవుతుంది? 4కి 5కి 40కి ఎల్సిఎం ఏమవుతుంది? 4 5 8. సో మనకి ఎల్సిఎం 40 అవుతుంది. సో 40 అవుతుంది. చూడండి, 40. ఇప్పుడు ఇక్కడ మనకి ఎల్సిఎం 40 ఉంది కాబట్టి మనకి ఇక్కడ అయితే ఈ ఆప్షన్ అవుతుంది, లేదా ఈ ఆప్షన్ అవుతుంది. సో ఈ రెండు ఆప్షన్లు మన ఆన్సర్ అయితే కాదు. సో 40 చూడండి, 4 40లో 10 టైమ్స్ 10 into 7 70. నెక్స్ట్ మైనస్ 5 40లో 8 టైమ్స్ 8 into 6 48 ప్లస్ 8 40లో 5 టైమ్స్ 5 into 13 అంటే 65. సో 70 minus 48 అంటే 70 minus 48 10 minus 8 2. సో ఇక్కడ ఎంత ఉంటుంది? 6 minus 4 అంటే 2 22 plus 65/40. సో చూడండి, 22 plus 65 plus 22 60 plus 20 80 plus 5 plus 2 7 87/40. సో చూడండి, దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 40s are 80, రిమైండర్ ఎంత ఉంటుంది? 7 డివైడెడ్ బై 40. సో 27/40. మన ఆన్సర్ ఆప్షన్ ఏ, 27/40. నెక్స్ట్ క్వశ్చన్. 12 1/3 plus 10 5/6 minus of 7 2/3 minus of 1 4/7. ఇవి కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్, వీటిని కూడా చేంజ్ చేద్దాం. సో 3 into 12 అంటే ఎంత? 36 plus 1 అంటే 37/3 ప్లస్ 6 into 10. సో దీన్ని ఇంటూ చేయాలి, ఈ పైదాన్ని ఏమో ప్లస్ చేయాలి. 6 into 10 అంటే 60 plus 5 అంటే 65/6 మైనస్ ఆఫ్ 3 into 7 plus 2 3 7 21 plus 2 అంటే 21 plus 2 23/3 minus 7 into 1 7 plus 4 అంటే 11/7. సో 11/7. ఇక్కడ చూడండి, 3కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 3కి 6కి ఎల్సిఎం 6. సో 6కి 7కి ఎల్సిఎం. ఇప్పుడు ఇది ఒక ప్రైమ్ నెంబర్ ఉంది. సో ప్రైమ్ నెంబర్ ఉన్నప్పుడు వాటి యొక్క ప్రోడక్టే వాటి ఎల్సిఎం అవుతుంది. సో 6 into 7 is equals to 42. సో 6 into 7 అంటే 42. సో ఇక్కడ ఆప్షన్ కానీ చూడండి, సో 42 కదా. సో ఇప్పుడు మనము ఎల్సిఎం ఎంత? 42. ఈ 42 ఈ 342లో 14 3s are 42 అంటే ఇప్పుడు 14 into 37 into 14 అంటే చూడండి, 10 into 37 అంటే 370 ప్లస్ 4 into 37 అంటే 430 is 120 ప్లస్ 4 7 are 28 అంటే 148. సో మొత్తం ఎంత అవుతుంది? 8 plus 8 plus 7 plus 1 7 plus 4 14, ఇది 518. సో ఎంత అయింది? 518 ప్లస్ ఈ 6 దీంట్లో 42లో 7 టైమ్స్ కట్ అవుతుంది. 7 into 65 760 is 420. సో 65 into 7 760 is 420 ప్లస్ 7 5s are 35. ఎంత అవుతుంది? 455 518 ప్లస్ 455. ఇక్కడ చూడండి మైనస్ ఉంది, మైనస్ ఈ 42లో 14 3s are 42 అంటే ఇప్పుడు 14 into 23 అంటే 10 into 23 230 ప్లస్ 4 into 23 అంటే 420 is 80 4 3s are 12 92. సో ఎంత అవుతుంది? 2 9 plus 3 అంటే 12. సో 322 మైనస్ 322 మైనస్ ఆఫ్ 322 మైనస్ ఈ 7 42లో 6 టైమ్స్ 6 into 11 అంటే 6 into 11 60. 6 into 11 is equals to 66. ఈ మొత్తాన్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాల్సింది సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఎంత అవుతుంది? 518 ప్లస్ 455
518 ప్లస్ 455 అంటే 500 ప్లస్ 400 అంటే 900 ప్లస్ 18 ప్లస్ 55 అంటే 50 ప్లస్ 10 60 8 ప్లస్ 5 13 సో 73 973 ఇది 973 మైనస్ 322 ప్లస్ మైనస్ 66 అంటే చూడండి ఈ రెండింటిని సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేద్దాం 320 60 380 6 ప్లస్ 2 8 సో ఇదేమవుతుంది 388 సో చూడండి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి ఇప్పుడు మనం మొత్తాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 973 మైనస్ 388 13 మైనస్ 8 అంటే 5 సో ఇక్కడ ఎంత ఉంటుంది 6 16 మైనస్ 8 అంటే 8 ఇక్కడ 8 మైనస్ 3 అంటే 585 సో 585 డివైడెడ్ బై 42 ఈ టేబుల్ అని క్యాన్సిల్ అవుతుందా చూడండి సో 8 ప్లస్ 5 13 13 ప్లస్ 5 8 ప్లస్ 5 13 13 ప్లస్ 5 18 18లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 42 అంటే 14 3s are 32 ఇక్కడ 1 అంటే 1 3 1s are 3 28 అంటే 9 3s are 27 రిమైండర్ 1 ఉంటుంది 15 195 బై 14 195 బై 14 ఇక్కడ దీన్ని చూడండి దీన్ని అయితే చేంజ్ చేశారు ఇక్కడ మన ఆప్షన్లో డినామినేటర్లో అయితే 14 వస్తుంది సో ఈ రెండు ఆప్షన్లు మనకి ఆన్సర్లో రావు ఈ ఆప్షన్ రాదు ఇక్కడ 14 14 14 ఉంది సో సాల్వ్ చేద్దాం 14 అంటే 1 టైమ్ 14 1 జార్ 14 రిమైండర్ 5 ఉంటుంది 55 అంటే సో చూడండి 3 14 జార్ 3 14 జార్ 42 రిమైండర్ 13 ఉంటుంది సో 13 బై 14 మన ఆన్సర్ ఆప్షన్ సి మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ 6 9 by 3 minus 4 4 by 11 plus 2 2 by 5 is equals to 100 6 19 by 3 సో ఇక్కడ చూడండి 19 కి 11 కి 5 కి ఎల్సిఎం చేయాలి సో ఈ మూడు ప్రైమ్ నెంబర్సే కాబట్టి వీటి ప్రొడక్టే మనకి ఎల్సిఎం అవుతుంది సో 5 ఇంటూ 13 అంటే 65 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది 65 ఇంటూ 11 అంటే 715 సో ఎల్సిఎం వచ్చేసి 715 సో వీటిని అయితే చేంజ్ చేయాలి కదా ఫస్ట్ 13 ఇంటూ 6 అంటే 78 ప్లస్ 9 అంటే 87 బై 13 మైనస్ 4 ఇంటూ 11 48 బై 11 ప్లస్ 5 2 జా 10 10 ప్లస్ 2 12 బై 5 సో 12 బై 5 ఇప్పుడు కానీ ఇది చూడండి ఈ 13 ఈ 715 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 55 టైమ్స్ 55 ఇంటూ 87 55 ఇంటూ 87 అంటే ఎంత వస్తుంది సో చూడండి 55 ఇంటూ 87 అంటే సంథింగ్ ఫర్ 4785 మైనస్ ఇది 11 దీంట్లో 5 ఇంటూ 13 అంటే 65 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 65 ఇంటూ 48 అంటే 3120 మైనస్ ఈ 5 దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 715లో 13 ఇంటూ 11 సో 143 టైమ్స్ 143 ఇంటూ 12 అంటే సో 143 ఇంటూ 12 ఇక్కడ ప్లస్ 143 ఇంటూ 12 అంటే 1716 సో చూడండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 3381 డివైడెడ్ బై 715 సో 7 ప్లస్ 1 8 8 ప్లస్ 13
క్యాన్సిల్ అయ్యాయి ఉంటే క్యాన్సిల్ చేద్దాం. సో క్యాన్సిల్ అయితే మేబీ. సో సింప్లిఫికేషన్ చేద్దాం. 700 ఇంటూ 1, 700, 7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s అంటే 35 ఎక్స్ట్రా అయిపోతుంది. అంటే 4తోనే మనకు అవుతుంది. అప్పుడు ఇది 9 కాదు, ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. సో ఐదర్ ఏ అయినా అవ్వాలి లేదా బి అయినా అవ్వాలి. సో 4 ఇంటూ 7 15 అంటే ఎంత అవుతుంది? 4 ఇంటూ 700 28 ప్లస్ 4 15s 60 28 60. సో రిమైండర్ ఎంత ఉంటుంది? 381లో నుంచి, సో 3381లో నుంచి 2860 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకి 1 వస్తుంది. సో ఇక్కడ చివరిలో 1 ఏది ఉంది? ఇది ఉంది. సో ఫైనల్ గా మన ఆన్సర్ ఇది 521 డివైడెడ్ 4 ఇంటూ 521 డివైడెడ్ బై 715. నెక్స్ట్ వన్. 1 plus 1 by 2 plus 1 by 4 plus 1 by 7 plus 1 by 14 plus and so on 1 by 28 అన్నాడు. సో చూడండి, 1 by 2 plus 1 plus 1 by 2 plus 1 by 4 plus 1 by 7 plus 1 by 14 plus 1 by 2. ఈ మొత్తానికి ఎల్సిఎం తీసుకుంటే దీని మొత్తానికి ఏమవుతుంది? సో 2 4 7 14 28 ఇవన్నీ 28కి ఫ్యాక్టర్సే కాబట్టి మనకి ఎల్సిఎం 28 అవుతుంది. సో 28 ఇంటూ 1 అంటే 28 ప్లస్ 2 28లో 14 టైమ్స్ 28 ప్లస్ 14 ప్లస్ 28 ప్లస్ 14 ప్లస్ సారీ ఈ 4 28లో 7 టైమ్స్ 28 ప్లస్ 7 ప్లస్ ఈ 7 28లో 4 టైమ్స్ 4 ప్లస్ ఈ 14 28లో 2 టైమ్స్ 2 ప్లస్ 28లో 1 టైమ్. సో చూడండి, 28 ప్లస్ 2 14 టైమ్స్. సో ఇక్కడ 14 యాడ్ చేయలేదు, సో అది కూడా యాడ్ చేద్దాం. 28 ప్లస్ 14 ప్లస్ 7 21 21 ప్లస్ 4 25 25 ప్లస్ 2 27 27 ప్లస్ 1 28 28 ప్లస్ 28 అంటే 56/28 56/28 అంటే ఈ 56లో 28 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మన ఆన్సర్ 28. నెక్స్ట్ వన్. 1 2 1/3 ప్లస్ 1 1 3/4 ఈక్వల్స్ టు అన్నాడు. సో 1 డివైడెడ్ బై 3 2s are 6 6 ప్లస్ 1 అంటే 7/3 ప్లస్ 1 డివైడెడ్ బై 4 1s are 4 4 ప్లస్ 3 7 7/4. సో 7/4. ఇప్పుడు ఇది కానీ చూసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఇవి పైకి వెళ్తాయి. సో 3/7 ప్లస్ 4/7 ఎల్సిఎం 7. సో 7 7లో ఉంటాయి. 3 ప్లస్ 4. సో 7/7 అంటే 7 7లో 1 టైమ్ 7 7లో 1 టైమ్ ఆన్సర్ 1. సో ఇక్కడ 1 అనేది ఉందా? లేదు. సో నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ వన్. 5 5/6 minus 3 8/9 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ అయితే ఫైండ్ చేయాలి. 5 5/6 అన్నాడు. 5 5/6 అంటే ఏమవుతుంది? 6 ఇంటూ 5 30 30 ప్లస్ 5 35/6 మైనస్ 9 ఇంటూ 3 27 27 ప్లస్ 8 27 ప్లస్ 3 30. ఇది కూడా 35/9 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో చూడండి ఏమవుతుంది? 35/6 మైనస్ 35/9 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. సో 6 ఇంటూ 9 అంటే 6కి 9కి ఎల్సిఎం ఏమవుతుంది? 6కి 9కి ఎల్సిఎం 18 అవుతుంది. ఈ 18 6లో 18ని 6 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 ఇంటూ 35 105 మైనస్ 9 2 టైమ్స్ 2 ఇంటూ 35 అంటే 70 మైనస్ 18 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 105 మైనస్ 70 ఎంత అవుతుంది? 35 మైనస్ 18 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 18 ఇటు సైడ్ వస్తే
మల్టిప్లై చేస్తుంది. సో 18. సో 35 ఇక్కడ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 18 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 17. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 17/18. సో దీని ప్లేస్లో మీరు ఎక్స్ అయినా తీసుకోవచ్చు. నాకు ఇది ఈజీ ఉంటుంది కాబట్టి, అలవాటు అయిపోయింది కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ అని తీసుకున్నా. మీరు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎక్స్ అని పెట్టుకోండి. సో మన ఆన్సర్ 17/18. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ 1/3 ప్లస్ 1/2 ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. సో క్వశ్చన్ ఇది 1/3 ప్లస్ 1/2 ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 4, దెన్ x వాల్యూ ఫైండ్ చేయాలి. 1/3 ప్లస్ 1/2 ప్లస్ 1/x ఎల్సిఎం ఫైండ్ చేస్తే మనకి ఏమవుతుంది, 3 ఇంటూ 2 6, 6x ఎల్సిఎం. సో ఈ 6x కదా, ఇక్కడ 3 2 టైమ్స్ పోతుంది, 3 6లో 2 టైమ్స్ పోతుంది, 2x ప్లస్ ఇక్కడ 3x ప్లస్ ఎక్స్, ఎక్స్లో 1 టైము, 6 ఇంటూ 1 అంటే 6. సో ఇది 4, 2x ప్లస్ 3x 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 6x ఇంటూ 4 అంటే 24x. సో 6 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 24 ఇటు సైడ్ ఇక్కడ ఉంది కదా, ఈ 5 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 24x మైనస్ 5x అంటే 6 ఈజ్ ఈక్వల్స్ టు 19x. x ఈజ్ ఈక్వల్స్ టు 6/19. x ఈజ్ ఈక్వల్స్ టు 6/19. సో ఇది మన ఆన్సర్, x ఈజ్ ఈక్వల్ టు 6/19. అది మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. 532/648 ఇంటూ 432/588 అన్నాడు. సో ఇది కానీ చూసుకుంటే 532 డివైడెడ్ బై 648 ఇంటూ 432/588. సో ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూసైతే చాలా మంది ఇదంతా మల్టిప్లికేషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే చాలా టైం తీసుకుని భయపడిపోతారు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రెండింటికి ఇట్లా ఏదో ఒక దానికి ఒక రిలేషన్ అయితే ఉంటుంది. సో మనకి ఈజీగా ఉంటుంది చూడండి. సో 4 3 2 432 అంటే మనకి, సో చూడండి 2 2 జార్ 4, 2 1 జార్ 2 6, 2 1 6. సో అంటే చూడండి ఇక్కడ ఈ రెండింటికి రిలేషన్, ఇదేమో 2 ఇంటూ 120 116 సారీ 4 ఇంటూ 100 అంటే 400, 4 8 జార్ 32, 108 ఇంటూ 4 432. అదేవిధంగా 108 ఇంటూ 6 అంటే 600, 6 8 జార్ 48, 648 అంటే ఇది ఏమవుతుంది, 4 టైమ్స్ 2 టైమ్స్ అంటే 108 అంటే 216 ఇంటూ 2, 216 ఇంటూ 3, 3 ఇంటూ 2 ఇంటూ 200 400, 2 ఇంటూ 16 32. సో 2/3 ఇది ఇక్కడ కండిషన్. నెక్స్ట్ 532/588, 532/588. ఈ లాస్ట్ 2 డిజిట్ 4 క్యాన్సిల్ అవుతుందండి, టోటల్ 4 క్యాన్సిల్ అవుతుంది. ఈ లాస్ట్ 2 డిజిట్లు 4 క్యాన్సిల్ అవుతుందంటే ఇక్కడ కూడా మొత్తం 4 క్యాన్సిల్ అవుతుంది. సో 133 ఇదేమవుతుంది, 1 4 1 జార్ 4, 18 4 28, 7 4 జార్ 28. సో ఇది 133/147, 21 7 జార్ 147, 19 7 జార్ 133, 2 ఇంటూ 19 అంటే 38. సో 38/3 ఇంటూ 21 అంటే 63. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ వన్ 1 ఇంటూ 10/11 ఇంటూ 17 ఇంటూ 2/7 ఇంటూ 36 ఇంటూ 1/76. సో ఇవైతే ఫస్ట్ చేంజ్ చేద్దాం. 11 ఇంటూ 1 అంటే 11, 11 ప్లస్ 10 అంటే 21/11,
ఇంటూ 7 ఇంటూ 17 అంటే 119 ప్లస్ 2 అంటే 121/7 ఇంటూ 76 ఇంటూ 36 సారీ 6 ఇంటూ 36 అంటే 216 ప్లస్ 1 217/6. సో చూడండి ఈ 11 దీంట్లో 11 టైమ్స్, ఈ 7 దీంట్లో 3 టైమ్స్, సో ఈ 3 దీంట్లో 2 టైమ్స్. సో 11 ఇంటూ 217/2, 11 ఇంటూ 217/2. సో ఇక్కడ డినామినేటర్లో 2 ఉందంటే ఇది మన ఆన్సర్ కాదు, సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో ఇప్పుడు దీన్ని కానీ సింప్లిఫై చేస్తే 11 ఇంటూ 217 అంటే అప్రాక్సిమేట్లీగా 2000 వస్తుంది. సో 300 ఇంటూ 97 అంటే 700, అప్రాక్సిమేట్లీగా 790 అలా వస్తుంది. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఫైనల్గా 1193 1/2. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అన్ని ఆన్సర్ అంతా మనం మల్టిప్లికేషన్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి సింపుల్గా మనం ఆప్షన్ వైజ్గా కూడా వెళ్తే ఇలా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ 3/7 ఆఫ్ 455 ప్లస్ 5/7 ఆఫ్ 456. సో ఇది చూడండి 3/7 ఆఫ్ అంటే ఇంటూ 455 ప్లస్ 5/8 ఇంటూ 456. సో చూడండి 3/7 ఇంటూ 455. ఈ 7 455లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6, 5 7 35. ఇది 8 అంటే 7 8 56, 9 7 8 సారీ 6 8 48, 76 సారీ ఇది 456 కదా. 5 8 40, 5 8 40 57. 3 ఇంటూ 65 అంటే 3 ఇంటూ 60 180 ప్లస్ 3 5 15 195 ప్లస్ 5 ఇంటూ 57 550 250 ప్లస్ 5 7 35. సో 285, 280 ప్లస్ 5 290, 290 ప్లస్ 190. సో 480 మన ఆన్సర్. సో నెక్స్ట్ వన్ 3/5 ఇంటూ 4/7 ఇంటూ 5/9 ఇంటూ 21/24 ఇంటూ 504 అన్నాడు. సో చూడండి ఈ 7 దీంట్లో 3 టైమ్స్, ఈ 3 దీంట్లో 8 టైమ్స్. సో చూడండి ఇంకేమున్నాయి, ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 దీంట్లో 3 టైమ్స్, ఇంకేముంది ఈ 4 8లో 2 టైమ్స్. న్యూమరేటర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. 505 మనకేముంది 3 ఇంటూ 6 504/6 అంటే సో చూడండి 504/6 8 8 6 48 రిమైనింగ్ 24 4 6 24. సో ఆన్సర్ 84 ఆప్షన్లో ఉందా? లేదు. సో ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ 6 ఇంటూ 5/6 ఇంటూ 5 ఇంటూ 1/3 ఇంటూ 7 ఇంటూ 2/3 ఇంటూ 4 ఇంటూ 1/2. సో ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి, సో దీన్ని ఫస్ట్ అయితే చేంజ్ చేద్దాం. 6 ఇంటూ 1/6 6 ఇంటూ 5/6 అంటే ఎంత అవుతుంది? 41/6 41/6 ఇంటూ 41/6 ఇంటూ 16/3 16/3 ఇంటూ 53/3 53/3 ఇంటూ 2 4 8 8 ప్లస్ 1 9 9/2. సో క్యాన్సిల్ అయ్యాయి ఉంటే క్యాన్సిల్ చేద్దాం. సో ఈ 3 3 ఈ 9 3 ఇంటూ 3 9 9 9 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 దీంట్లో 8 టైమ్స్. సో ఇది 4 2 8 3 3 3 2 6. సో 41 ఇంటూ 53 41 ఇంటూ 53 41 ఇంటూ 53
41 into 53 into 4. ఇక్కడ ప్లస్లు ఏమైనా ఉన్నాయా? 41/6 ఇంటూ సారీ, ఇక్కడ ఇది ఇంటూ కాదు, బై మిస్టేక్ ఇక్కడ ప్లస్ క్వశ్చన్లో. సో ఇక్కడ కూడా ప్లస్. సో 41/6 ఇంటూ 16/6. 41/16 ఇంటూ 16 సారీ ఇది 3 కదా, 3 ప్లస్ 53/3. 53/3 ఇంటూ 9/2. ఈ 3 దీంట్లో 3 టైమ్స్. సో ఈ 6 3 టైమ్స్, ఇది 8 టైమ్స్. 41 ఇంటూ మనకేమవుతుంది, 41 ఇంటూ 18. 41 ఇంటూ 18 అంటే 8 into 41. 840 is 320 plus 8432. 328/9 plus 3 into 53. 3 into 53 అంటే 350. 150 plus 3 3s are 9. 159/2. సో ఎల్సిఎం తీసుకుంటే 9కి 2కి 18. సో 18 దీంట్లో 9 18 2 టైమ్స్. 2 ఇంటూ 328 అంటే 656 ప్లస్ ఈ 9 ఇంటూ 159 అంటే 1431. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2087 డివైడెడ్/18 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 11517/18. సో ఇక్కడ మన ఆప్షన్లో అయితే లేదు. సో నన్ ఆఫ్ దీస్ మన ఆన్సర్. నెక్స్ట్ 4/5. 4/5 డివైడెడ్/6. 5 into 4 20. 20 plus 4 24/5 డివైడెడ్/, అన్నాడు కదా, డివైడెడ్/. 5 into 6 30. 30 plus 2 32/5. సో ఇక్కడ 24/5 ఈ డివైడెడ్/, ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తూ ఇంటూ చేస్తూ దీన్ని రివర్స్లో రాసుకోవచ్చు. 5/32. 5 క్యాన్సిల్. 3 8 are 24. 4 8 are 32. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 1/4 plus 1 5/9 into 1 5/8 డివైడెడ్/6 1/2 అంట. సో 4 into 1 4 1 4 4 plus 1 5 5/4 plus 9 14/9 14/9 into 14/9 into 13/8 13/8 into 13/8 డివైడెడ్/, ఇదేమో 13/2 13/2. సో 5/4 ప్లస్ 14/9 ఇంటూ 13/8 ఇంటూ 2/13 2/13. సో మనకి ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ 13 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 అనేది దీంట్లో 4 2s are 8. 5/4 ప్లస్ 14/4 అంటే 7/9 2s are దీంట్లో 2 టైమ్స్. సో 7/18. ఎల్సిఎం తీసుకుంటే 36. 36 9 టైమ్స్. 9 5s are 45 ప్లస్ ఈ 18 దీంట్లో 2 టైమ్స్. 2 7s are 14. 45 ప్లస్ 14 అంటే 59/36. 59/36 అంటే 1 టైము. 123/36. మన ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు సింప్లిఫికేషన్లో నుంచి ప్రాబ్లమ్స్. మీకు కానీ
నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కంటెంట్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. సో కంపల్సరీగా ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకి ఈ ఎగ్జామ్ డేట్కి అయితే కనీసం అట్లీస్ట్ 5 to 6 months గ్యాప్ అయితే ఉంటుంది. 5 to 6 months మనం కంప్లీట్ సిలబస్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఫైనల్గా ఫస్ట్ ఏంటంటే ఒరిజినల్ మెథడ్స్ సాల్వ్ చేద్దాం. చివరిలో లాస్ట్ ఒక 20-30 డేస్లో అన్నీ మీకు ఏదైతే ఉన్నాయో షార్ట్ కట్స్ అనేవి మీకు వీడియోల రూపంలో అందిస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.